తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జపాన్ చేరుకుంది. వారం రోజుల పాటు ఈ బృందం జపాన్లో పర్యటించనుంది. జపాన్లోని భారత రాయబారి సింబు జార్జ్ రేవంత్ రెడ్డికి ఇతర అధికారులకు ఆతిథ్య విందు ఏర్పాటు చేశారు. జపాన్ రాజధాని టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్లో జరిగిన ఈ విందులో రేవంత్ రెడ్డితో పాటు పలువురు తమిళనాడు ఎంపీలు పాల్గొన్నారు. నేడు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్తో సహా వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం రాష్ట్ర బృందం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పరిహారం అందజేశారు. అనకాపల్లి జిల్లా కోట ఊరట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయలను పరిహారంగా ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా హోంమంత్రి అనిత కైలాసపట్నం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ న్యూ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ సంస్థలో ఆయన సమక్షంలో 29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ వెళ్లినప్పుడు సన్ పెట్రో కంపెనీ 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నదని గుర్తు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకర్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం రేపాయి. పక్కా సమాచారంతో కుర్తిరావుల చెరువు గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఓ సబ్ ఆర్గనైజర్ శ్రీను తండ్రి కొరువ చిన్నకిష్టన్న పొలం షెడ్లో నిల్వ ఉంచిన 75 కేజీల పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో స్వాధీనం చేసుకున్న నకిలీ విత్తనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరవధిక నిరాహార దీక్ష చేసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటారు అని కొనియాడారు. తెలుగు మాట్లాడేవారికి ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి తన ప్రాణత్యాగం ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏపీ ఎస్ఎస్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ చొరవతో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేళాలో 11 కంపెనీలు 200 జాబులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ జాబ్ మేళాలో చింతలపూడి ప్రభుత్వ కళాశాల విద్యార్థులే కాక ఇతర ప్రదేశాల నుండి 250 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఉద్యోగాలు పొందిన విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. జాబ్ మేళా నిర్వహించిన ఏపీ ఎస్ఎస్డి వారికి, ప్రిన్సిపల్ శ్రీనివాసరావుకి, ఎమ్మెల్యే రోషన్ కుమార్కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లాలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు క్యాడర్ను ఆహ్వానిస్తూ వాల్ పెయింటింగ్ రాశారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని దళిత సంఘ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఆదేశాలను బేఖాతరు చేస్తూ జయంతి ఉత్సవాలను నిర్వహించలేదని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించని పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ అధికారికి వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. స్థానిక రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ప్రకాశం జిల్లా చింతకోట్ల సమీపంలో రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావుకు పెను ప్రమాదం తప్పింది. మార్కాపురం క్రైమ్ మీటింగ్ ముగించుకొని ఎస్ఐ పోలీస్ స్టేషన్ వాహనంలో రాచర్లకు వెళ్తుండగా చింతకుంట్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మినీ లారీ పోలీసు వాహనాన్ని ఢీకొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ ఘటనలో ఎస్ఐకి స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. లారీ డ్రైవర్ అతివేగం నడపడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఐపీఎల్ జట్లకు బీసీసీఐ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. హైదరాబాద్కు చెందిన ఆ వ్యాపారవేత్త ట్రాప్లో పడవద్దని హెచ్చరించింది. ఫిక్సింగ్ కార్యకలాపాల్లో భాగస్వాములను చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. ఐపీఎల్ జట్లని అప్రమత్తంగా ఉండాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆ వ్యాపారవేత్తకు బుకీలతో సంబంధాలున్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఎవరైనా సంప్రదిస్తే మాకు రిపోర్ట్ చేయాలంటూ సూచనలు చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, నిరంతరం అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యయం, పాలసీ విధాన నిర్ణయాల నేపథ్యంలో ఈ ఏడాది భారత్ 6.5% వృద్ధి చెందుతుందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో అంతర్జాతీయ పరిణామాల కారణంగా ప్రపంచ వృద్ధి 2.3%కి పరిమితమవుతుందని అంచనా వేసింది. విడుదల చేసిన నివేదికలో వాణిజ్య విధానాలు, పెరుగుతున్న ఆర్థిక ఆందోళనల కారణంగా వృద్ధిపై అధిక ఒత్తిడి ఉంది. అయితే మిగిలిన దేశాల కంటే భారత్ సవాళ్లను అధిగమించి 6.5% వృద్ధి సాధించగలదు. ఇది 2024లోని 6.9% కంటే కొంచెం తగ్గినప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగగలదని నివేదిక వెల్లడించింది. దేశంలో విమానయాన రంగాన్ని మరింత వేగవంతంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో కొత్త విమానాశ్రయాలతో సహా 50 విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం దేశంలో 159 విమానాశ్రయాలు ఉన్నాయని, 2014లో ఉన్న 74తో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది. విమానయాన సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణా సంస్థలను పెంచడం వంటి చర్యల ద్వారా ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించింది. హిందూ మతానికి సంబంధించిన ట్రస్టుల్లో ముస్లింలను భాగం చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక నుంచి ముస్లింలను కూడా హిందూ ఎండోమెంట్ బోర్డుల్లో భాగం చేసుకోవడానికి అనుమతిస్తానని మీరు చెబుతున్నారా? అలా అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పండి అని ప్రశ్నించింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజీఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వక్ఫ్ చట్టానికి తీసుకువచ్చిన మార్పుల ద్వారా ప్రభుత్వం గత చరిత్రను రద్దు చేయలేదని తెలిపింది. ప్రతీకార సుంకాల విధింపుతో అమెరికా, చైనాలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో చైనా మరోసారి స్పందించింది. అమెరికా వాణిజ్య యుద్ధానికి భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. చర్చలకు సంబంధించి బంతి చైనా చేతిలోనే ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అమెరికా అనుకుంటే తమపై చేస్తున్న ఒత్తిడిని వెంటనే ఆపాలని చైనా పేర్కొంది. బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేయడం మానేయాలని, గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా చైనాతో చర్చలు జరపాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు.